హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 140. ప్రెసెంట్ వచ్చేసి దుల్పేట్కి అయితే వచ్చిన. దుల్పేట్లో శంకర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. ఇక్కడ క్రేజీ అంటే క్రేజీ మోడల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకు మొత్తం పెయింటింగ్ అయితే 2 విగ్రహాలకు డీటెయిల్ గా కంప్లీట్ చేసిరు అండ్ విత్ స్టోన్ వర్క్ అయితే చేసిరు. ఆ డీటెయిలింగ్స్ అనేది ఎట్లా ఇచ్చిరు, ఎట్లా చేసిరు వర్క్ అనేది నీట్ గా చూపిస్తా, డీటెయిలింగ్ గా చూపిస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ లో అండి ఒక వినాయకుడు విగ్రహం వచ్చేసి మనకు దగ్గర 14 ఫీట్ విగ్రహం అండి. ఇది 14 ఫీట్ వచ్చేసి మనకు విగ్రహం అయితే డిజైన్ చేసేసారు. మొత్తం బ్లూ కలర్ లో అయితే ఉంది. బాడీ కలర్ వచ్చేసి మొత్తం బ్లూ కలర్ వచ్చేసింది. అండ్ ఇయర్స్ చూడండి, అట్రాక్టింగ్ గా మొత్తం ఎంత డిజైన్ అయితే చేసేసారు. ఇయర్స్ పైన మధ్యలో స్టోన్ వర్క్ కానీ ఆ ఇయర్ పైన కూడా మొత్తం స్టోన్ వర్క్ అయితే డీటెయిలింగ్ గా చేశారు. అండ్ మొత్తం ఆ పైన కిరీటం ఆ పగడి అనేది మెరూన్ కలర్ లో ఇచ్చేసి మొత్తం ఆ స్టోన్ వర్క్స్ తో కూడా ఆ డిజైన్ ఎంత నీట్ గా క్యూట్ గా చేసిరో చూడండి. మొత్తం అట్రాక్ట్ అయిపోతారు విగ్రహం చూస్తే మాత్రం. ఎవరైనా కానీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే మాత్రం విగ్రహాన్ని చూడకుండా అయితే ఓరు ఇక్కడ బుక్ అయితే వేసుకుంటారు. అంత క్రేజీగా ఉంటుంది మొత్తము. దీంతో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మొత్తం డీటెయిలింగ్ గా స్టోన్ వర్క్స్ అండి. మొత్తం టాప్ టు బాటమ్ మనకు వచ్చేసి స్టోన్ వర్క్స్ అయితే క్రేజీగా చేసిరు. ఇయర్స్ పైన ఆ హెడ్ పైన పగడి దగ్గర కూడా మనకు మొత్తం చూసుకోవచ్చు. అండ్ విగ్రహం వచ్చేసి మనకు 6 హ్యాండ్స్ తో అయితే ఉంది. మొత్తము ఈ స్టోన్ వర్క్స్ చూపిస్తాం. మనకు స్టోన్ వర్క్స్ అయితే ఎక్కడెక్కడ చేసి జ్యువెలరీ వర్క్ లాగా మనకు ఆభరణాల లాగా మొత్తం అయితే ఇవే అరేంజ్ చేసేసి స్టోన్ వర్క్స్ లాగా మొత్తం అరేంజ్ చేసుకోండి చూడండి. హ్యాండ్స్ పైన అండ్ ఇక్కడ తొండం పైన చూసుకోవచ్చు. తొండం కూడా ఎంత అట్రాక్టింగ్ గా కనిపిస్తుందో మొత్తం డిజైన్. ఆ ఇయర్స్ నుంచి మొత్తం హ్యాండ్స్ పైన ఆ భుజాల పైన మొత్తం వచ్చేసి ఆభరణాలు ఎలా ఉంటాయో ఆ టైప్ లో మనకు స్టోన్స్ వర్క్ అయితే డిజైన్ చేసేసారు. మొత్తము చెంకిలు మొత్తం మెరుస్తూ ఉంటాయి. ఒంట్లో వస్తే ఎట్లా కనిపిస్తుందో నాకు తెలుస్తుంది కానీ మొత్తం రియల్ గా చూస్తే మాత్రం క్రేజీ కనబడుతుంది. మొత్తం మెరుస్తూ ఉంటాడు విగ్రహం. వినాయకుడు మాత్రం మెరిసిపోతూ ఉంటాడు. మొత్తం బ్లూ కలర్ లో అయితే చూడొచ్చు మీరు. టాప్ టు బాటమ్ వచ్చేసి బ్లూ కలర్ లో అయితే డిజైన్ చేసేసారు. అండ్ కింద మనకు పంచ వచ్చేసి మొత్తం మెరూన్ కలర్ అయితే వచ్చేసింది. పంచ కూడా మెరూన్ కలర్ లో ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ మూషికరాజు చూసుకోవచ్చు. ఈ విగ్రహానికి మొత్తం వచ్చేసి 2 మూషికరాజులు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోండి, ఇక్కడ ఒక మూషికరాజు ఉన్నాడు. అండ్ మనకు అక్కడ కూడా వచ్చేసి ఒక మూషికరాజు అయితే ఉన్నాడు. అండ్ లెగ్స్ పైన కూడా చూడండి, ఇక్కడ మనకు గణేశునికి లెగ్స్ దగ్గర కూడా పైన ఇక్కడ స్టోన్స్ వర్క్ అయితే ఎట్లా చేసేసారు అన్న వాళ్ళు స్టిక్ చేసారు. మొత్తం స్టోన్స్ వర్క్ అనేది చాలా నీట్ గా స్టిక్ చేసేసారు. అట్రాక్ట్ అయిపోవాలని చెప్పి మస్తు చేసారు. ఈ విగ్రహం వచ్చేసి దగ్గర 14 ఫీట్ అండి. 14 ఫీట్ విగ్రహం. అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో కూడా ఒక మూషిక మనకు చూడొచ్చు. మొత్తం మెరూన్ కలర్ అయితే ధోతిలాగా పెయింట్ చేసేసారు. మొత్తం క్రేజీ చేసారు. పైన కండువా వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు. మొత్తం ఆభరణాలు కూడా ఇచ్చేసారు మొత్తము మూషికరాజ్కి. మొత్తం లాంగ్ నుంచి ఒక వ్యూ అయితే చూపిస్తారు చూడండి విగ్రహాన్ని. మనం లాంగ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన మొత్తం మిక్స్డ్ డిజైన్, మిక్స్డ్ కలర్స్ చేసేసారు. అండ్ లోపల వచ్చేసి వైలెట్ కలర్ అయితే ఫినిషింగ్ ఇచ్చేసారు. మనం దూరం నుంచి చూస్తే మాత్రం ఈ విధంగా కనబడుతుంది వినాయకుడు. చాలా అట్రాక్టింగ్ గా ఉంటాడు. మొత్తం ఆభరణాలు మెయిన్ గా స్టోన్ వర్క్ అండి. స్టోన్ వర్క్ మాత్రం క్రేజీ చేసేసారు. ఇయర్స్ తో సహా మొత్తం డీటెయిలింగ్ గా చేసారు. ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. మొత్తం చేతులకు ఉంగరాలు కానీ అవన్నీ నీట్ గా డీటెయిలింగ్ గా చేసేసారు. వర్క్ నీట్ గా కంప్లీట్ అయిపోయిందంటే ఈ విగ్రహం అండ్ ఇంకో విగ్రహం కూడా ఉంది. అండ్ ఇంకో విగ్రహం కూడా చూపిస్తా పదండి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ విగ్రహం సేమ్ వచ్చేసి 14 ఫీట్స్ విగ్రహం. ఇది కూడా వచ్చేసి మనకు అక్కడ వైట్ కలర్ లో అయితే మొత్తం స్టోన్ వర్క్ వైట్ గా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ కలర్ లో చూసుకోవచ్చు. పైన పగడి వచ్చేసి పింక్ కలర్ అయితే ఇచ్చేసారు. మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అక్కడ ఆ వినాయకునికి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ కూడా ఇచ్చేసారు. అండ్ ఇయర్స్ పైన చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇయర్స్ పైన డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఆ పైన చెవి పైన అండ్ చెవి లోపల కూడా మొత్తం క్రేజీ డిజైన్ ఇచ్చేసారు. అండ్ ఈ విగ్రహం కూడా వచ్చేసి మనకు 6 హ్యాండ్స్ తో అయితే ఉంటుందండి. ఆ ఐస్ చూడండి ఎంత అట్రాక్టింగ్ గా కనిపిస్తున్నాయో. మొత్తం 3D ఐస్ లాగా మొత్తం త్రిశూలం నామం అయితే ఇచ్చేసారు. మొత్తం తొండం పైన కూడా అదే మొత్తం స్టోన్ వర్కే ఉంటుంది చూసుకోండి. యాస్టీస్ మన లెగ్ వర్క్ ఇక్కడ వరకు సేమ్ వర్క్. అక్కడైతే మనకు వినాయకుడికి ఎలా డిజైన్ చేసారో అట్లనే ఉంటుంది. కానీ కలర్ కూడా డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి ఫుల్ పింక్ కలర్. మనం చెవుల్లో చూసుకోవచ్చు. చెవులు కూడా ఎంత క్రేజీగా డిజైన్ చేసారంటే మొత్తం చెవులలో లోపల సైడ్ వచ్చేసి పింక్, బయటకు వచ్చేసి ఎల్లో కలర్ అయితే వేసేసారు. ఫినిషింగ్ క్రేజీ కనబడుతుంది చూడడానికి. 6 చేతులు మొత్తం వచ్చేసి మనకు ఆశీర్వదిస్తాడు వినాయకుడు అయితే. 6 చేతులతో మనకు కూర్చున్న మొత్తం సెట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి యాస్టీస్ 2 మూషికరాజులు అయితే ఇచ్చేసారు. ఇద్దరిని అయితే ఇచ్చేసారు. ఇక్కడ సైడ్ అండ్ ఇది కూడా ఒకసారి లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తాం మీకు. లాంగ్ వ్యూ చూడండి ఒకసారి ఎట్లా కనిపిస్తుందో. క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా. లాంగ్ వ్యూ చూస్తే మాత్రం
శంకర్ సింగ్ కళాకారులో వచ్చేసి అప్డేట్ వచ్చేసి ఇది అండి. మనకు మళ్ళీ అప్డేట్స్ మీకు మళ్ళీ ఇంకో వీడియో అయితే పెడతాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ అయితే చేయకండి, ఫుల్ వీడియో చూడండి. బాయ్.